ప్రత్యుత్తరం ఇస్తున్నావా, రెక్కమతకు సమాధానం ఇస్తున్నావా? మనం మారు మనసు పొందామంటే ఒక మార్పు మనలో కనపడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దైవ సేవకులు ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా ప్రార్థించేద్దాం. ఈ 5వ నెలలో జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన ఎంతో మనోహరమైనది. అది మనకెంతో సంతోషాన్ని కలిగించేది. ఏవి మనోహరమైనయో మనం విన్నాం. 6 విషయాలు ఈ రోజున దేవుని దాసులు నిలబెట్టుకుని ప్రభు మనతో మాట్లాడాడు. ఉపవాస దినాలు పాటించడం మనోహరమైనది. విశ్రాంతి దినములు పాటించడం, విశ్రాంతి దినములో ఉండటం మనోహరమైనది. ప్రభుని స్తుతించడం ఇది మనోహరమైనది. సమయోచితమైన మాటలు పలకటము అది ఎంతో మనోహరమైనది. పరిశుద్ధుల యొక్క అవసరతలు కానుకలు ఇవ్వటం అది ఎంతో మనోహరమైనది. సహోదరుల ఐక్యత ఉండటం మనోహరమైనది. చాలా మంచి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆఖరి కూడిక ద్వారా మనతో మాట్లాడుతుండగా అవి యూదులకు మహా సంతోషాన్ని ఇస్తుంది. ఈ 6 విషయాల్లో నీవు కనుక చేయగలిగితే నీ ఇంటిలో సంతోషం, సంఘములో సంతోషం, మన సమాజంలో సంతోషం. ఆ కృపను ఈ మధ్యాహ్న కాజ ప్రభు మనకిస్తున్నాడు. అందులో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలయ్యా. నిజమే తండ్రి, మా జీవితాలలో సంతోషం లేక, అయ్యా ఆనందము లేక తండ్రి నేను నలిగిన స్థితిలో మేము ఉంటుండగా ఈ ఉపవాస కూడికలో నిజంగా ఎలా సంతోషం మాకు కలుగుతుందో మీరు చక్కగా మాట్లాడారు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు నాయనని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ప్రభువా నీకు వందనాలు అలా నిజంగా చేస్తున్న ప్రార్థన మానక తండ్రి మీరు అంగీకరించండి. అలా మా హృదయంలో ప్రతి వాదన తొలగించండి. అలా గొప్ప సంతోషము మేము చూసినట్లుగా సహాయం చేయండి. స్వరం తెరవండి. మౌనం ఉండే సమయం కాదు ఇది. నోరు తెరవాలి. ఇక మరలా లేదు. ఈ మనోహరమైన ఈ ఉపవాస పండుగ దినాలు మనకు లేవిక మరలా ఎప్పుడో దేవుని చేద్దాం. ప్రభు మనకిచ్చిన ఈ సమయం అంతే. ఈ మనోహరమైన దినాలు కాబట్టి ఇది మనకు సంతోషాన్ని కలిగించే గొప్ప సమయము కనుక ప్రభుని మనం స్తుతించాలి. దేవాన్ని కొందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. దేవాన్ని
ప్రార్థించాను అందరం కూడా. తండ్రి నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి, నీ ఆత్మాభిషేకంతో నింపండి. అందరూ చేతులపైకి ఆఖరిగా ప్రార్థించేద్దాం. ప్రతి కుటుంబం కట్టబడాలి. ఈరోజు ఈ అవసరం కలిగి వచ్చావో దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. నోరు తెలిసి ప్రభువా, ఈ మనోహరమైన ఈ ఉపవాస పండుగ దినాల్లో ఈ కూడిక ముగింపులోనికి మేము వచ్చున్నాం. మా హృదయంలో నీ గొప్ప కార్యాన్ని మాకు జరిగించండి. అవసరతలు ఏమన్నాయో నా ప్రభు చూస్తున్నాడు. క్రీస్తు మహిమలో అవసరత తీర్చబోతున్నాడు. ఓడిన స్థితిలోనే ఉన్నావా? పడిపోయిన స్థితి, ఒంటరిమైన వాడిగా నీవు ఉన్నావా? నా దేవుడు ఆయన కృపలో నేను స్థిరపరచబోతున్నాడు. ప్రభు నీకే వందనాలు నాయన. నీ పరిశుద్ధాత్మ అయ్యా, నీ దేవుడు మనోహరమైనవు ఈరోజు మేము విన్నాం ప్రభు. వాటిని తప్పక మేము చేస్తామయ్యా. నీ కృప ద్వారా సహాయం దయచేయి. ఈ మందిరం యొక్క అవసరతలు మీరు తీర్చండి అయ్యా. ఇంతవరకు నడిపించిన వాడము నీవే కనుక అయా, ఉన్న పనులన్నింటిలో నీ కృపను దయచేయండి. ఎవరి ద్వారా మీరు సహాయం చేయించాలని నిశ్చయించున్నారో ఆ పని పూర్తవడమే సహాయం దయచేయండి. ఈ మనోహరమైన ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా యేసయ్యా మా సంఘములో కలిగినట్లుగా సహాయం దయచేయండి. అలా ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనే వారి జీవితంలో గొప్ప సంతోషాన్ని మీరు దయచేయండి. ఈ కృపలో నీ జ్ఞాపకం చేసుకోండి. నిత్యమైన వెలుగుతో నింపి నడిపించమని తండ్రి, ఈ 3 దినాలు మంచి వాతావరణం నుంచి మమ్మల్ని నడిపించినందుకు నీకు, మమ్మల్ని అనుకూలపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. చక్కని ఆరోగ్య బృందం వారిని భుజ ప్రదర్శన వారు నడిపెట్టిన విధానం కూడా నీకు స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారి కుటుంబాలను వారి కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కార్యములో నుండి కలిగిస్తూ మనం పొందండి అయ్యా. ఉపవాస ప్రార్థనలు సహకరించిన పరిచయం చేసిన ఎవరి బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి అయా చిలుక అజయ్ గారి కుటుంబాన్ని అయా, వారి కుటుంబాన్ని దీవించండి అయా. అదేవిధంగా ప్రభు వారి యొక్క వారి కుటుంబాన్ని ప్రభు ఈ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ రోజు ఆయన ఏర్పాటు చేసిన సత్యక వారి కుటుంబాన్ని అయా నిండారుగా దీవించి మీరు ఆశీర్వదించమని మీ సందర్భంగా మేము ప్రార్థన చేస్తున్నాం అయా. మీ వందనాలు తండ్రి. ఆర్థికంగా ప్రభు అయా, ఆలోచన పరంగా అయా వారిని ఆయన చేసిన ప్రతి ఒక్క పరిచర్యకు తగిన దీవెన వారు పొందుకున్నట్లుగా సహాయం దయచేసి మా మందులకు సేవకులుగా నడిపించి అయా మీరు వాడుకున్న అయా సేవకులు బట్టి వందన వారిని అభిషేకించండి. వారి కుటుంబాల సేవలు మీరు బలపరిచి మీరు అందించండి. సేవకులుగా మమ్మల్ని కూడా దీవించండి. ఇంకా నమ్మకమైన సేవ చేస్తూ అయ్యా నీ గొప్ప దీవులు పొందే కృప మంచి బాధ్యత ప్రతి కుటుంబము నానాటికి అభివృద్ధి పొందలేగాక ఈ కాలనీని దీవించండి. ఈ కాలవాసులను, ఈ గ్రామవాసులను మీరు ఆశీర్వదించండి. నీ కృపను జ్ఞాపకం చేసుకుని మీరే భావాలు పొందగలరు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రియకల మందిగా ఆశీర్వాదాలు కూడిన తరములు ప్రభులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు కృపతో నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాయి, ప్రవేశ రక్తమే ఇచ్చాయి. యేసు అపవాదమునంత నాశనం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన మధ్యలోకి వచ్చి చక్కనైన వర్తమానం ఇచ్చినటువంటి శ్రీరాన్ని కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 3 రోజులు సంగీతాన్ని అందించినటువంటి బుజ్జి బ్రదర్స్ వారి టీంకి ప్రత్యేకంగా వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధిలో ఆలోచన చేశాం. నిజంగా దేవుడు మన ఆలోచనలను వ్యక్తపరిచేవాడు. నిజంగా మొదటి రోజు నుంచే తన కృపలో బలపరిచి ఈ కూడికలు ఎంత
పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గొప్ప కృపను చూపించారు. అందరు చక్కగా సేవకులకు ఆతిథ్యం ఇచ్చి విశ్వాసమ చక్కని సహకారాన్ని అందించారు. ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమె అందరికీ చేపట్టాయి. అందరూ కూడా చక్కగా లైన్గా కూర్చుంటే అందరూ కూడా భోజనం చేసి మనం సెలవు తీసుకుందాం. మనకి ఈ రోజున ఈ భోజన కార్యక్రమాలు సంధ్యక వారి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమె యవనస్తులు కొంచెం అవన్నీ కూడా లోపలికి తీసుకొచ్చి సహకరించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. అందరూ కూడా వీళ్ళుగా అందరూ కూడా కూర్చుంటే అందరూ కలిసి సంతోషంగా ఈ యొక్క ప్రేమ పాల్గొనాలి.